అదును దొరికితే భారత్తో కయ్యానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే చైనా రాజకీయ ఆర్థిక సంక్షోభాలతో కుదేలై ప్రస్తుతానికి మౌనంగా ఉన్న పాకిస్తాన్ది అదే వంకర బుద్ధి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ పోరాటంతో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు. ఇన్ని సవాళ్ల మధ్య రక్షణ రంగంలో భారత్ కీలక విజయాన్ని సాధించింది. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో పలు అగ్రరాజ్యాలకు మాత్రమే సొంతమైన MIRV పరిజ్ఞానాన్ని వినియోగించడం విశేషం. మరి ఏమిటి ఈ క్షిపణి? దీని ప్రత్యేకతలేమిటి? MIRV సాంకేతికత మనకెలా సొంతమైంది? అగ్ని-5 ద్వారా చైనాకు ఏ విధంగా సవాల్ విసరవచ్చు? రక్షణ అంతరిక్ష ప్రయోగాల్లో ఇటీవల కాలంలో అగ్రరాజ్యాలకు తీసిపోని విజయాలు సాధిస్తున్న భారత్ ఆ దిశగా మరో ఘనతను సాధించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అత్యంత శక్తివంతమైన అగ్ని-5 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం జరిగింది. భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO మిషన్ దివ్యాస్త్రలో భాగంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అగ్ని-5ను రూపొందించింది. అగ్ని-5ను DRDO గతంలో అనేకసార్లు ప్రయోగించినా సోమవారం జరిపిన ప్రయోగానికి ఉన్న ప్రధాన ప్రత్యేకత దీనికి తొలిసారిగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV పరిజ్ఞానాన్ని వాడటం. శత్రువుకు చెందిన అనేక ప్రాంతాలపై ఒకేసారి దాడి చేసేందుకు ఈ పరిజ్ఞానం దోహదం చేయనుంది. MIRV పరిజ్ఞానం మాత్రమే కాదు, ఇంకా అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్న అగ్ని-5 భారత రక్షణ దళాల అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రాల్లో ఒకటిగా ఇది నిలవబోతోంది. భారత రక్షణ శాస్త్రవేత్తల సత్తాను మరోసారి సగర్వంగా చాటబోతోంది. ఇవాళ ఇండియన్ డిఫెన్స్ కేపబిలిటీకి, స్ట్రాటజిక్ కేపబిలిటీకి పర్వదినం అని మనం చెప్పుకోవచ్చు. MIRV అగ్ని-5 MIRV అంటే ఏంటి? నార్మల్గా ఒక బ్యాలిస్టిక్ మిసైల్ని మనం పంపిస్తే దానికి ఒకటే వార్ హెడ్ ఉంటుంది అండ్ అది ఒకటే టార్గెట్ని హిట్ చేయగలుగుతుంది. అగ్ని-5లో ఉండే MIRV టెక్నాలజీని యూజ్ చేస్తే ఒకటే బ్యాలిస్టిక్ మిసైల్ని మనం లాంచ్ చేసి 10 నుండి 12 టార్గెట్ల వరకు ఏవైతే స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాయో మనం ఒకటే లాంచ్తో మనం ఆ టార్గెట్స్ని చేరుకోగలుగుతాం. దీంతో అడ్వాంటేజ్ మనకు చేకూరేది ఏంటంటే ఇండియా లాంటి కంట్రీకి ఫస్ట్ స్ట్రైక్ కేపబిలిటీ. మనకు ఒక దేశంతో వైరం ఉంటే ఒక న్యూక్లియర్ లెవెల్కి ఎస్కలేట్ అవితే దాంట్లో మన ఫస్ట్ స్ట్రైక్ కేపబిలిటీ దీంతో చాలా చాలా పెరుగుతుందండి. అగ్ని-5 కోసం వినియోగించిన MIRV పరిజ్ఞానం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వద్ద మాత్రమే అందుబాటులో ఉంది. DRDO కూడా అగ్ని-5లో వినియోగించేందుకు ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పరిజ్ఞానంతో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి భారత్ కూడా అగ్రదేశాల సరసన చేరింది. ఈ పరిజ్ఞానానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఒక క్షిపణి తన వార్ హెడ్ తో ఒక లక్ష్యంపై మాత్రమే దాడి చేస్తుంది. MIRV పరిజ్ఞానంతో ఒకే క్షిపణిలో అనేక వార్ హెడ్లను అమర్చవచ్చు. లక్ష్యానికి దగ్గరయ్యే కొద్దీ అవి ప్రధాన అస్త్రం నుంచి విడిపోతాయి. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యం కలిగి ఉంటాయి. విభిన్న వేగాల్లో విభిన్న దిక్కుల్లో ప్రయాణించగలవు. వాటి ద్వారా ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడి చేయవచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల మధ్య దూరం వందల కిలోమీటర్లు ఉన్నా వాటిని ఛేదించడంలో ఎలాంటి సమస్య ఉండదు. 4 నుంచి 12 వార్ హెడ్లను మోసుకు వెళ్లేలా అగ్ని-5ను రూపొందిస్తామని గతంలో DRDO తెలిపింది. అగ్ని-5 క్షిపణికి ఉన్న మరో ప్రత్యేకత ఇది ఛేదించే లక్ష్యం కోసం నిర్దేశించుకున్న దూరం. 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు. ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను తిప్పికొట్టే లక్ష్యంతో తయారు చేశారు. చైనా భూభాగం మొత్తం అగ్ని-5 క్షిపణి పరిధిలోకి వస్తుంది. పాక్ సహా యావత్తు ఆసియాతో పాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే భారత సైనిక దళాల్లో సేవలు అందిస్తున్న అగ్ని-1 శ్రేణి నుంచి అగ్ని-4 శ్రేణి వరకు ఉన్న క్షిపణులు ఇంతకంటే తక్కువ లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి 700 నుంచి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలవు. అగ్ని-5 ఖండాంతర క్షిపణి అణ్వస్త్రాన్ని కూడా మోసుకు వెళ్లగలదు. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసేలా ఈ క్షిపణిని తీర్చిదిద్దారు.
శత్రువు కంటికి ఏమాత్రం చిక్కకుండా లక్ష్యాలను ఛేదించగలదు అగ్నిఫై క్షిపణి. సాధారణంగా శత్రువు క్షిపణులను అడ్డుకొని గాల్లోనే ధ్వంసం చేయగల సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది. అయితే అలాంటి అవకాశం అగ్నిఫై శత్రువుకు ఏమాత్రం ఇవ్వదు. MIRV పరిజ్ఞానం ఇందుకు దోహదం చేస్తుంది. బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యానికి చేరువయ్యే ముందు భూ వాతావరణాన్ని దాటుకొని పైకి వెళ్తాయి. లక్ష్యాన్ని చేరుకునేందుకు తిరిగి భూ వాతావరణంలోకి వస్తాయి. అలా రావడాన్ని రీ ఎంట్రీ అంటారు. భారత్ రూపొందించిన MIRV ద్వారా క్షిపణి ప్రయోగం జరిగిన తర్వాత లక్ష్యాన్ని నిర్దేశించిన వార్ హెడ్లు భూ వాతావరణంలోకి రీ ఎంట్రీ అయితే వాటిని అడ్డుకోవడం శత్రువులకు వీలు కాదు. కారణం DRDO తయారు చేసిన MIRVలోని అన్ని వార్ హెడ్లకు ఉన్న గైడెడ్ కంట్రోలింగ్ ప్రత్యేక ప్రోగ్రామింగ్ వ్యవస్థలు, ఖచ్చితత్వంతో దూసుకు వెళ్లేలా సెన్సర్లు ఉన్నాయి. వార్ హెడ్లు ఒక్కసారి భూ వాతావరణంలోకి రీ ఎంట్రీ అయితే అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. దీని ద్వారా శత్రువుకు భారీ నష్టం తప్పదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంట్లో ఏంటంటే లేజర్ గైడెడ్ నేవల్ సిస్టమ్ ఏదైతే లేజర్ రింగ్ గైరోసెంట్రిక్ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఏదైతే అక్యురసీ టార్గెట్ మీద ఏదైతే మనం అటాక్ చేయదలుచుకుంటామో దాని అక్యురసీ లెవెల్ చాలా హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ ఉంది. దాదాపు సింగిల్ డిజిట్ అక్యురసీ కూడా వచ్చే అవకాశం ఉంది, వచ్చే ఛాన్సెస్ వచ్చిందని కూడా చెప్పి మనకి రిపోర్ట్స్ అందినమాట. ఇది ఒక మూడవ ముఖ్య విషయం అనమాట. నాలుగో విషయం ఏంటి అంటే ఇది రోడ్ మొబైల్ మీద, అంటే ఒక చోట ఫిక్స్గా ఉండకుండా రోడ్డు ద్వారా దీన్ని మొబైల్ మనము క్యానిస్టర్ బేస్డ్ సిస్టమ్ అంటారంట దీన్ని. ఈ క్యానిస్టర్ బేస్డ్ సిస్టమ్ని రోడ్ మొబిలిటీ ఎక్కడికంటే అక్కడ కూడా మనం తీసుకెళ్ళేసేసి మన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళు దీన్ని డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు తెలిసిందంట. అగ్నిఫైకి సంబంధించి DRDO వివిధ దశల్లో ప్రయోగాలు నిర్వహిస్తుండగా తొలిసారిగా 2012లో వీటిని జరిపారు. ఆ తర్వాత వివిధ దశల్లో కూడా ప్రయోగాలు విజయవంతం కాగా అగ్రదేశాలకు మాత్రమే సొంతమైన MIRV సాంకేతికతతో దీన్ని పరీక్షించడం ఇదే తొలిసారి. ఆసియా మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తున్నా దీన్ని చైనాను లక్ష్యంగా చేసుకుని తయారు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్లో చైనా అదును దొరికితే భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో చైనా దుందుడుకు చర్యలను భారత్ మర్చిపోలేదు. చైనా సైనికులతో జరిగిన ఆనాటి ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందగా ఆ తర్వాత కూడా తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోంది చైనా. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లో జరిపిన పర్యటనపైన వివాదం రాజేసింది. సరిహద్దులోని తూర్పు ప్రాంతంలో భారత ప్రభుత్వ అధినేత పర్యటించడం పట్ల తాము అసంతృప్తితో ఉన్నామని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. చైనా వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాతో మళ్లీ వివాదం చెలరేగిన సమయంలోనే ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన అగ్నిఫై క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అగ్నిఫై లాంచ్ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మనకు మిసైల్ రేంజ్ అత్యధికంగా పెరిగింది. ముందు అప్పటికప్పుడు మిసైల్ రేంజ్ మనది 3500 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు అది పెరిగి 5000 కిలోమీటర్లు పైగా అయిపోయింది. దీని ఇంపాక్ట్ ఏముంటుందంటే చైనాలో ఉండే ప్రత్యేక టార్గెట్స్ ఏవైతే ఉండేదో ఎస్పెషల్లీ ఎకనామిక్ సెంటర్స్ అవన్నీ చైనా ఈస్టర్న్ సైడ్లో ఉండేది, తూర్పు దిక్కు ఉండేది. అయితే అవన్నీ ఇప్పుడు మన రేంజ్లో వచ్చేసినాయి అనమాట. అయితే ఇది ఈ మధ్యలో మన ప్రధానమంత్రి కూడా అరుణాచల్ ప్రదేశ్ ఏరియాస్లో టూర్ చేయడం జరుగుతుంది. ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది చైనాకి. ఏమనంటే ఒకప్పుడు 65-71 అప్పుడు యుద్ధాలు అయినప్పుడు అటు సైడ్ మనము బార్డర్ ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని మనము సరిగా చేసుకోలేదు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా చేసుకొని సొరంగాలు కట్టుకొని చైనాని మన రీచ్లో తీసుకొస్తున్నాము. దాంతో వాళ్ళకు కొంచెము ఒక హెచ్చరికగా ఉంటుంది. అండ్ దీంతో మనము ఇంటర్నేషనల్ స్టేజ్లో కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. భారత్ రూపొందించిన అగ్నిఫై క్షిపణి తమను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందించినదే కావడంతో చైనా ఈ ప్రయోగ కదలికలను గత కొంతకాలంగా దొంగచాటుగా గమనిస్తోంది. క్షిపణి ప్రయోగాలకు ముందు హెచ్చరిక సూచి అయిన నోటీస్ టు ఎయిర్ మిషన్ ను భారత్ మార్చి 7న జారీ చేసింది. అంతకు ముందు నుంచే అప్రమత్తమైన చైనా తమ నిఘా నౌక షియాంగ్ యంగ్ హాంగ్ 01 ను రంగంలోకి దింపింది. ఫిబ్రవరి 23న చైనాలోని క్వాంగ్డౌ నుంచి బయలుదేరిన ఈ నౌక అగ్నిఫై ప్రయోగానికి ఒకరోజు ముందు బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఈ నౌకలో అగ్నిఫై పరీక్షను పూర్తిగా గమనించి రేంజీ సామర్థ్యాన్ని అంచనా వేసుకునే సాంకేతికత అందుబాటులో ఉందనే అంచనా ఉంది. కానీ చైనా మాత్రం ఎప్పటిలాగానే తన బుకాయింపులను కొనసాగిస్తూ ఇది పరిశోధక నౌక అని అంటోంది. 2022 నవంబర్లో కూడా అగ్నిఫై ప్రయోగానికి ప్రణాళిక రచించిన సమయంలో ఓ చైనా నౌక హిందూ మహాసముద్రంలో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మరోసారి భారత్ క్షిపణి ప్రయోగానికి ఏర్పాట్లు చేయగా ఆ దేశ నౌక మళ్లీ కనిపించింది.
కయ్యాలమారి చైనాను లక్ష్యంగా చేసుకుని అగ్నిఫై క్షిపణి రూపొందించిన దాయాది పాకిస్తాన్కు కూడా దీని ద్వారా హెచ్చరికలు పంపినట్లే అని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. పాక్ కూడా ఈ క్షిపణి పరిధిలో ఉంది. రాజకీయ ఆర్థిక సంక్షోభాలతో కుదేలై భారత్ పట్ల పాక్ ప్రస్తుతం కవ్వింపు చర్యలకు స్వస్తి పలికింది. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడానికే ఆ దేశానికి సమయం చిక్కడం లేదు. అయితే నిలువెల్లా కుటిల బుద్ధిని కలిగిన పాక్ పరిస్థితులు అనుకూలిస్తే ఎప్పుడైనా భారత్ మీద కుట్రలకు తెరతీయవచ్చు. ఇక ప్రపంచంలో చూస్తే గత 2-3 అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు హమాస్ గాజా పోరాటాలు ఎప్పుడు అంతమవుతాయో తెలియని పరిస్థితి. రక్షణ పరంగా ఇలా అన్నింటా సవాలు నెలకొన్న వేళ MIRV పరిజ్ఞానంతో జరిపిన అగ్నిఫై ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ఆయుధ సంపత్తిని పటిష్టం చేసుకునే భారత్ వేసిన ఓ పెద్ద ముందడిగే. మిగతా దశ ప్రయోగాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ క్షిపణి సైనిక దళాలకు అందుబాటులోకి వస్తే ఇది నిజంగా ఓ దివ్యాశ్రమై నిల్వనుంది.